నమస్తే ప్రైమ్ 9 టీమ్ ఈరోజు విశాఖ నియోజకవర్గానికి వచ్చేసాం. విశాఖ నియోజకవర్గంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి దగ్గర ఉన్నాం. మనం ఆవిడని అడిగి ప్రచారం ఎలా జరుగుతోంది అండ్ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మేడం నమస్తే. నమస్తే. చాలా బిజీగా గడుపుతున్నట్టున్నారు ప్రజలతో, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావాలి కావాలన్నట్టుగా ఈరోజు, ఎందుకంటే ఆ మాట అనడం ప్రజల ముంగిటే పాలన అనేదాన్ని ఈరోజు ప్రతి సంక్షేమం కూడా ప్రతి గుమ్మం తట్టి ఈరోజు ఇవ్వటం అనేది, వాలంటరీ వ్యవస్థ అందించడం అనేది ఈరోజు పేదవారి ఇంట్లో ఈ సంక్షేమం నిత్యం వారికి ఒక పండుగ లాంటిది. వారు అనేక కార్యక్రమాలు ఇటు విద్య అవనివ్వండి, వైద్యం గురించి అవనివ్వండి, ఉపాధి గురించి అవనివ్వండి, షెల్టర్ అవనివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వారికి ఇవ్వడంతో పాటు హెల్త్ గురించి అవనివ్వండి, అలాగే వాళ్ళు సెల్ఫ్ సస్టైనబిలిటీ అవ్వడానికి ఈరోజు ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు పక్కని, అది కాకుండా ఏవైతే కావాల్సినవి ఉన్నాయో డ్రింకింగ్ వాటరు, ఇతర అర్బన్ ఏరియాలో ప్రత్యేకించి వాటి మీద కూడా దృష్టి సారించి అవసరమైన వాటిని డెవలప్మెంట్ కూడా చేసుకుని వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఈవేళ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవన్నీ మేము చూసాం. ఈ ఫ్రూట్స్ మేము అందుకుంటున్నాం. నవరత్నాల్లో ఏదైతే పేదవారి గురించి అని పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అవి అందుతున్నాయి, పార్టీలకి ప్రాంతాలకి కులాలకి అతీతంగా. సో గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్యం అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్న కళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇచ్చి ఈరోజు సచివాలయాల ద్వారా, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు చేస్తున్నది అనేది దీనికి అర్థం పడుతుంది. 2 సార్లు ఆల్రెడీ లోక్సభకి రిప్రజెంట్ చేశారు, కానీ ఈ జిల్లా నుంచి కాదు. కానీ రిప్రజెంట్ చేసిన ప్రతిసారి హైయెస్ట్ అటెండెన్స్ పర్సంటేజ్ తీసుకున్నారు, చాలా డిబేట్స్లో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? అప్పుడు మీరు చేసినప్పటికీ ఇప్పటికీ ఒక డికేడ్ గ్యాప్ వచ్చింది కదా, ఈ డికేడ్లో రాజకీయాలు ఏమన్నా మారాయా? అప్పుడు రాజకీయాలైనా ఇప్పుడు రాజకీయాలైనా ప్రజాప్రతినిధి తీసుకునే ఆ కమిట్మెంట్ బట్టే ఉంటుంది. ఒకటి, ఈ ప్రాంతం మీద అవగాహనతో ఉంటే ఆ ఇష్యూస్ మరింత వేగవంతంగా ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని అందిపుచ్చుకోవచ్చు, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ మన ప్రాంతానికి ఏ విధంగా అన్వయించుకొని దాన్ని తీసుకురావచ్చు అనే ఆలోచన కూడా, ఆ పరిజ్ఞానం, దాని మీద కమిట్మెంట్ ఉండాలి. ఆ కన్సర్న్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఈరోజు గతంలో కూడా నాకు విజయనగరం బొబ్బిలి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు, బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నానికి కూడా నేను ఎంపీనే. సో ఇక్కడ ఏ డిఆర్సీలు అవనివ్వండి, జడ్పీ మీటింగ్లు అవనివ్వండి, డిడిఆర్సీ అవనివ్వండి, ఖచ్చితంగా ఆ మీటింగ్లోని పాల్గొనటం, ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి ప్రధానంగా ఆ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం, ప్రతిదీ కూడా ఇక్కడ టెరిటరీ కూడా తీసుకుంటే ఒక 75 కేంద్ర సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాటికి ఏది చేయాలన్నా ఇక్కడ ఎంపీ కూడా కీలకం. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అంతే క్లియరెన్స్లు, అంతే ఇది కావాల్సిన పరిస్థితులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో పబ్లిక్ సెక్టార్లో ఉండే కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని ఇంకా దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి, దానికి ఇంకా ప్రొడక్షన్ పెంచాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెంచాలి, ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం. పక్కనే పొల్యూషన్ లాంటిది కూడా కంట్రోల్ చేసుకొని ఈ ప్రాంతాన్ని ఈకో బ్యాలెన్స్ చేసే ఒకటి, ఈ ప్రాంతంకు ఉండే సహజమైన వాటిని గురించి కూడా ఈరోజు తీసుకొని వెళ్ళి మనం వాటిని దేనిలో ఈవేళ రెవెన్యూ పెంచగలం అని దాన్ని కూడా ఈరోజు తీసుకొని, ఎందుకంటే ఆ వెల్దీనెస్ కావాల్సింది నాట్ ఓన్లీ స్టేట్, సెంట్రల్ కూడా కావాలి. దానికి కావాలంటే ఎంపీ ఎప్పుడు కూడా కీలకంగా ఇక్కడ బాధ్యత తీసుకున్నప్పుడే అవి జరుగుతాయి. గతంలో కూడా అనేక అంశాలు ఈ ప్రాంతానికి సంబంధించిన తీసుకొని చేయడం అయింది. మరి ఆ రోజు ఇది నేను విశాఖ ఆడబడుచుని, నా కన్నవారి ఇల్లు నాకు విశాఖపట్నం, నా చైల్డ్హుడ్ అంతా, బాల్యం అంతా ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను, ఇక్కడ సంబంధించి పెరిగాను, ఆంధ్ర యూనివర్సిటీలోనే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీలు చేశాను. ఇదంతా ఈ ప్రాంతం అంతా స్వంత ప్రాంతం. అటు మెట్టినింటికి వసంతబాబు గారిని, సత్యనారాయణ గారిని చేసుకున్న తర్వాత నేను అక్కడ కోడలుగా వెళ్ళాను. విజయనగరంకి నా మెట్టినిల్లు, విశాఖపట్నం నా పుట్టినిల్లు.
మరి రెండింటికి కూడా సర్వీస్ చేయడానికి ఆ రోజు బొబ్బిలి ఎంపీగా ఉన్నప్పుడు వచ్చింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నువ్వు చేయమ్మా అని వారు అన్నప్పుడు నేను ఒక అదృష్టంగా భావించి దీన్ని తీసుకున్నాను. తప్పనిసరిగా నేరుగా ఈరోజు చేయడానికి, ఆ రోజు పరోక్షంగా చేయగలిగాను, ఇవాళ ప్రత్యక్షంగా చేయడానికి ఈరోజు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఈ తాలూకా సమస్యలు కూడా ఎక్కడ ఏది ఉండిపోయిందో దాని మీద ఒక అవగాహనతో ఉన్నదాన్ని కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా తేవాలో కూడా తెలుసుకొని చేయడానికి మరింత సులభతరం అవుతుంది. కాబట్టి మరి ఆ అనుభవంతో తోడ్పాటు అవుతుంది. అయితే అప్పుడు రాజకీయం ఇప్పుడు రాజకీయం ఎప్పుడైనా సరే ఆ చేసే వ్యక్తి బట్టి తీసుకునే వ్యక్తి బట్టే ఉంటాయి అవి. బొత్స అంటే ఒక బ్రాండ్, ఉత్తరాంధ్రకి ఒక బ్రాండ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొత్స కుటుంబం సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంది అండ్ ఖచ్చితంగా పోటీ చేస్తే గెలుస్తారు అనేటువంటి ఒక పేరును కూడా సొంతం చేసుకున్నారు సత్యనారాయణ గారు. సో ఇప్పుడు ఈ బ్రాండ్ని ఇప్పుడు మీరు పుట్టిల్లుగా భావిస్తున్నటువంటి విశాఖ నుంచి పోటీ చేస్తూ ఇక్కడ పోటీ చేస్తున్న క్రమంలో విశాఖ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని అనుకుంటున్నాను. 100% ఈరోజు గెలిపిస్తారు. ఎందుకంటే కేవలం విశాఖ ఆడబడుచనే కాకుండా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని మరి ఒక భగవద్గీత కింద, ఒక బైబిల్ కింద, ఒక ఖురాన్ కింద దాన్ని తీసుకొని ఈరోజు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఈవేళ ప్రజలకు అందించడమే. మానవ సేవే మాధవ సేవ. దాంట్లోని ప్రజలకు అవసరాలని, పేద ప్రజలకి ఈరోజు ఎంతమందో ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఎడ్యుకేషన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా తీసుకున్నారు, హెల్త్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా తీసుకున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా దానికి కావాల్సినవి ఏదో మాటలతో కాకుండా చేతులతో చేసి చూపించారు. అప్పట్లో చెట్టు కింద బళ్ళు, చాలని తరగతులు, ఉపాధ్యాయులు, టాయిలెట్స్ లేని పరిస్థితులు, ఆడపిల్లలు అయితే బడి మానేసే పరిస్థితులు, చాలామంది బాల కార్మికులుగా వెళ్ళిపోయిన పరిస్థితులు. ఈరోజు ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ముందు బాల కార్మికుల వ్యవస్థకి చెక్ చెప్పారు ఈరోజు ఈ రాష్ట్రంలో. మనం చెప్పిన లెక్కలు కాదు, ఈవేళ అంతర్జాతీయంగా వారు యుఎన్ఓ వాళ్ళు కూడా లెక్కలు చెప్తున్నారు. యూనిసెఫ్ వాళ్ళు వీళ్ళంతా కూడాను ఈరోజు ది బెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. కారణం ఈరోజు ప్రతి పేదవారింట్లో కూడా ఈరోజు కార్పొరేట్ తలదన్నేటట్టుగా ఈరోజు స్కూల్స్ నాడు నేడులో అప్పటికి ఇప్పటికి చాలా అసలు రిఫార్మ్స్ ఎన్ని తీసుకురావాలో అన్ని తీసుకొచ్చారు. దాంట్లో 3rd క్లాస్ నుంచే ప్రతి టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్, అలాగే 3rd క్లాస్ నుంచే టోఫెల్ లాంటివి. ఈరోజు బైజూస్ కంటెంట్తోని క్లాసు, ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్తోని డిజిటల్ క్లాస్ రూమ్స్. అంతేకాకుండా వారికి ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడాను ప్రతి ఒక్కరికి ఈరోజు 6 months ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్ మీద ట్రైనింగ్ అయ్యి ఎంటర్ప్రినర్గా తయారై వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చేందుకు. అంతేకాకుండా యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అయ్యి ఫారిన్ యూనివర్సిటీస్ దాని నుంచి వాటిని ఆన్లైన్ ద్వారా చెప్పించి ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ స్టూడెంట్స్కి ఇచ్చే కార్యక్రమం. ఇదంతా కూడా రూపాయి కూడా స్టూడెంట్ మీద భారం లేకుండా, పేరెంట్స్ మీద భారం లేకుండా దాన్ని అంతటిని కూడా ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, విద్యాదేవుని దగ్గర నుంచి, వసతదేవుని దగ్గర నుంచి, విదేశ విద్య దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసుకుని వెళ్తున్నది. ఈరోజు విద్య మీద పెట్టుబడి పెట్టడం ప్రతి పౌరుడికి కూడా ఈరోజు తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈరోజు ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఇస్తున్న ఆస్తి కూడా అదే అంటూ కూడా జగన్ గారే చెప్పినట్టు కరెక్టే. ఏది ఇచ్చినా ఎవరైనా పట్టుకుపోతే తరిగిపోద్ది, కానీ విద్య చెప్తున్న కొలది పెరుగుతుంటుంది. తరగని ఆస్తిని ఈ సొసైటీకి అందిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, హెల్త్లోని ఆరోగ్యం మహాభాగ్యం, లేకపోతే ఎంత మనిషికైనా దౌర్భాగ్యం అంటారు. ఎందుకంటే ఆ డబ్బులు లేక ఈ అప్పులు పడి లేకపోతే బతికించుకోలేని పరిస్థితులు గతంలో చూసాం. ఈరోజు అటువంటిది కాదు. ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయల దగ్గర నుంచి 25 లక్షల వరకు కూడా అయ్యే ఖర్చుని ఈరోజు ప్రభుత్వం భరిస్తుంది. అంటే అది ఒక బాధ్యతగా తీసుకుంది, భరించడం కాదు, ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు వాటికి వెచ్చిస్తూ ఆ కుటుంబాన్ని ఈవేళ కాపాడుతూ ఉందంటే మరి అటువంటి కార్యక్రమాలతో పాటు మరి అనేకమైనవి ఈరోజు 0 వడ్డీతో రుణాలనుకోండి, మా మహిళల్ని ఆదుకోవటం అనివ్వండి, మేనిఫెస్టోలోని ప్రత్యేకించి 3 లక్షల వరకు దాని పరిమితి పెంచి ఇవ్వడం అనండి. మరి మేనిఫెస్టోని ఇప్పుడు కూడా తీసుకునేది కూడా ఆ విధంగానే తీసుకుంటూ గత అమ్మఒడి కంటే ఇప్పుడు పెంచారు.
మేనిఫెస్టోలో కూడా చాలా మార్పులు వచ్చినాయి, అంటే ఇంకా ఎక్కువ ఇంక్రిమెంట్స్ అనేవి ఇచ్చారు, ఇంక్రీజ్ చేశారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కమింగ్ టు సమ్ సీరియస్ ఇష్యూస్, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఉద్యమాలు జరిగాయి. ఈ 5 ఏళ్ళు కూడా టెన్యూర్గా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన ఆయన, అండ్ ఆయన కూడా కొన్ని ఎలిగేషన్స్ చేశారు. కొన్ని విషయాల్లో నేనే ఇక్కడ బ్రతకలేనటువంటి పరిస్థితి, నన్ను ఇక్కడ బ్రతకనే ఉన్నటువంటి పరిస్థితి అని ఒకానొక సందర్భంలో చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ విశాఖకి సంబంధించి, స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సహకారాన్ని తీసుకొస్తారని నమ్మొచ్చా? నేనైతే మీరు చెప్పిన ఎంపీ గారు అన్న కామెంట్స్ అయితే నా దృష్టికి రాలేదు. మీరు అన్నారు ఓకే, దాన్ని అంటే నా దృష్టికి వచ్చి నాకు తెలిసినవి అయితే నేను చెప్తాను. సో నేనైతే ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి వింటాం. ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉంటూ వారు చేస్తున్నవి సర్వీస్ చేసుకుంటూ వెళ్తూ అటువంటి దానికి అన్నారనే విషయం అయితే నా దృష్టికి లేదు. అట్లాంటివి వస్తాయని సందర్భం కూడా నేను అనుకోవట్లేదు. ఇక రెండో దానికి వస్తే, స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ విశాఖ ప్రజల తాలూకు ఒక సెంటిమెంట్. ఇంకొక ప్రాంతం వాళ్ళ సెంటిమెంట్ ఎలాగనుకుంటారు, ఈ విశాఖపట్నానికి ఆత్మ బలిదానంతో ఈరోజు వారు తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్, దీన్ని ఉక్కు నగరంగా విశాఖనే పేరు పెట్టుకున్నది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, రాష్ట్రానికే ఒక తలమానికం లాంటిది. అట్లాంటి దాన్ని ఈరోజు దానికి ఎప్పటికప్పుడు దాని స్థాయిని పెంచి దాన్ని ఇంకా బలోపేతం చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం కేవలం స్టెప్ మదర్ ట్రీట్మెంట్ చేస్తుంది. దానివల్ల దానికి కావాలనుకుని నిర్వీర్యం చేసి దాన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని ఆలోచన చేస్తే మేము కానీ మరి మంత్రులు కానీ ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ వర్కర్స్ కానీ లేదంటే కార్మికులతో పాటు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో అందరం కూడాను దీన్ని నిరవధిక సమ్మెలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము. దీనికి సంబంధించి ఢిల్లీ వరకు వెళ్ళి దీనికి సంబంధించి పోరాడి మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి దాన్ని మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి లెటర్స్ కూడా రాసి పెట్టారు. అదే కాకుండా 2 సార్లు పంపించారు. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఇది పబ్లిక్ సెక్టార్లో ఖచ్చితంగా ఉంచాల్సిన అవసరం ఉంది దీన్ని, ఇండస్ట్రీని. ఇది ఇట్లాంటి సెంటిమెంట్ ఉన్న ఇటువంటి స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేట్ పరం చేయొద్దు. మా స్టాండ్ కూడా అదే. మాకు అవకాశం ఇచ్చిన దానికి రేపు పొద్దున అందరం కూడా పోరాడి దీన్ని పబ్లిక్ సెక్టార్లో ఉంచడమే మా ధ్యేయం. అటువంటిది ఎందుకంటే 12 గ్రామాలు, 26,000 ఎకరాలు, ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చే కుటుంబాల్లో కొన్ని ఇచ్చారు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి, లేదంటే ఇంకొక రకంగా ఇచ్చుకునే వాళ్ళు పరిస్థితి అలాగున్నా, ఇంకో పక్కన దానికి అవసరమైన ఏదైతే ఈవేళ మినరల్స్, శాండ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ మొత్తం అంతా దానికి కావాల్సిందంతా పవర్ కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాని బాధ్యతగా దక్షిణ భారతంలో ఉన్న ఏకైక ఇది ఖచ్చితంగా దాన్ని లిఫ్ట్ ఇవ్వాలి, అప్లిఫ్ట్ చేయాలి. ఒకప్పుడు ఇట్లాగే జరుగుతున్నప్పుడు 2010లో నేను రేస్ చేసి దానికి సంబంధించిన దాన్ని ఏదైతే మినీరత్న స్టేటస్లో ఉన్నది నవరత్న స్టేటస్ తీసుకురావడానికి నేను ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర మాట్లాడితే RINL కూడా పార్లమెంట్లో రేస్ చేస్తే అవసరమైన క్యాప్టిమెంట్స్, కోల్మెంట్స్ దానికి అందించవలసింది, దాని బాధ్యత పెంచాల్సిందంటే దానికి RINL రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద్వారా దానికి 8,900 కోట్లు ఇచ్చి దాని ప్లాంట్ ఎక్స్పాన్షన్తో పాటు దాని ఉత్పత్తిని పెంచి ఇవాళ అధిక రెవెన్యూ కూడా ఇవాళ దేశానికి అందించిన అటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని ఈరోజు దేనికండి దాన్ని నిర్వీర్యం చేయకపోతే ఏ విధంగా తగ్గుతుంది? ఎందుకు మేము అంత నష్టాల్లో చూపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది మా ఆవశ్యకత, అది చేయాల్సింది వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అడగాలి ఆ క్వశ్చన్. అది చేయాల్సింది. ఇప్పుడు మనకి ఉత్తర భారతంలో కూడా ఉన్నాయండి, మరి ఎలాగుంటున్నాయి, ఏముంటున్నాయి, వాటికి ఎలాగా ఇస్తున్నారు కేటాయింపులు, సపోర్ట్ ఇస్తున్నారు. మరి మనకి మన ప్రాంతం ఉండేదానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ కేవలం ఆ ప్రాంతాలు ఎక్కడైతే పాలన చేస్తాయో వాళ్ళకి ఒకలాగా, దానికి రీజనల్ పార్టీలు చేసిన దానికి ఇంకొకలాగా ఇవ్వటం అనేది భావ్యం కాదు కదా. అందుకే నేను అంటున్నాను, సవతి ప్రేమ చూపించడం కాదు, ఈరోజు ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన ఒక బాధ్యతాయుతంగా ఈరోజు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అటువంటి దాన్ని తీసుకొని
బ్రాడ్ మైండ్తో వెళ్ళాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అందులోనూ విశాఖకి సంబంధించి ఇప్పుడు 3 రాజధానుల అంశం తీసుకొచ్చింది వైసీపీ, తీసుకొచ్చి విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మంచి గుర్తింపునిచ్చింది. అండ్ అందులోనూ దీనికి ఆల్రెడీ ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ లేదా క్యాపిటల్ ఎక్కువ పెట్టి డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఉద్యోగ అవకాశాలను ఎక్కువ కల్పించడానికి అవకాశం ఉంటుందంటూ కూడా వైసీపీ చెప్పింది. కానీ దీన్ని తప్పు పడుతోంది మీకు ఆపోజిట్గా ఉన్న ఎన్డీఏ. అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి ఎన్డీఏ అంటున్నా, ముందు తెలుగుదేశం ఇప్పుడు ఎన్డీఏ. సో దీన్ని ఎలా చూస్తారు? విశాఖ ప్రజలు అసలు 3 రాజధానులు కావాలనుకుంటున్నారని అనుకుంటున్నారా, లేదు అమరావతి రాజధానిగా అనుకుంటున్నారని అనుకుంటున్నారు? ఈరోజు రాజధాని కంటే ఏంటి ఉండాలండి, ఇవాళ ఒక కనెక్టివిటీ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. దానివల్ల రాష్ట్రానికి దేశానికి కూడా మంచి సపోర్ట్ ఉండాలి. అక్కడ ప్రజలకు కూడా అన్ని విధాలుగా ఉండాలి. వేరే ప్రాంతాల వాళ్ళు కూడా మనకు రావడానికి కావాల్సిన వసతులన్నీ ఉండాలి. అన్ని రకాల తాలూకా మౌలిక వసతులు ఏర్పడి ఒక సమాహారంగా ఉండాలి. అటువంటి దాన్ని ఏదైతే ఒక్క విషయం, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం 2 సార్లు విభజన అయింది. ఒకసారి తమిళనాడు నుంచి మళ్ళీ తరిమి కొట్టారు, రెండోసారి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి తరిమి కొట్టారు, మూడోసారి ఇటువంటి పొరపాటు జరగకూడదంటే ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ వారు ఇచ్చారో మళ్ళీ ఇట్లాంటి వాటిని రిపీట్ అవ్వకూడదంటే ఈరోజు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనే దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి అయితేనే ఇటువంటి పరిస్థితి రాదు. అన్ని ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేసి వారికి కావాల్సిన చూడవలసిన అవసరం రాష్ట్రాల మీద ఉంది. ఇటువంటిది రిపీట్ అవ్వకూడదు, ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు అనే దాన్ని ఈరోజు దాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రాంతాలను కూడా ఈవేళ ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ మరొక హైదరాబాద్లో డెవలప్ అయింది వైజాగ్ అనుకొని మళ్ళీ లేకపోతే ఇంకోటి కాకుండా ఇవాళ 3 పరిపాలనా రాజధానులు తీసుకొచ్చి, పరిపాలనా రాజధాని, శాసన రాజధాని, ఈరోజు న్యాయ రాజధాని కింద 3 ప్రాంతాలు తీసుకొచ్చారు. న్యాయ రాజధాని వస్తే అక్కడ నుంచి అక్కడో బెంచ్ ఇక్కడో బెంచ్, విజయవాడలో ఒకటి, ఇక్కడ కూడా వైజాగ్ ఒకటి బెంచెస్ కూడా పెట్టడానికి ఈరోజు తీసుకున్నారు. అలాగే ఈరోజు ఏదైతే ప్రత్యేకించి మనం ఈ డెవలప్మెంట్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ సముద్ర తీరం భగవంతుడు ఇచ్చిన వరం, జాగ్రఫికల్గా ఇక్కడ న్యాచురల్గా ఉన్నవి మనకి కావాల్సిన కోస్టల్ రాష్ట్రం పొడుగున 96 కిలోమీటర్లు మనకు ఉంది. దానిలో ప్రత్యేకించి వైజాగ్ సముద్ర తీరం ఈరోజు న్యాచురల్ పోర్ట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్గా మనం పెట్టుకోక్కర్లేదు. ఒకటి ప్రైవేట్ పోర్ట్ ఉంది, ఒకటి పబ్లిక్ సెక్టర్లో పోర్ట్ ఉంది. అలాగే ఈరోజు ఆ పోర్ట్ కూడా ఇవాళ అత్యధిక రెవెన్యూ భారతదేశంలో 2వ పోర్టు కింద, అతిపెద్ద పోర్టు కింద మనకుంది. అంతేకాకుండా ఈరోజు కొత్త పోర్టులు కూడా ఇవాళ 4 పోర్టులు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఫిషింగ్ హార్బర్స్ తీసుకుంటున్నారు. అలాగే ఏదైతే షిప్ ల్యాండ్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటున్నారు, జెట్టీస్ కూడా తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఈ ప్రాంతం వారి మత్స్యకారులకు ఒక పక్కని వారికి ఇంకా వారి సంపదను పెంచేందుకు, వారికి ఇంకా సేఫ్టీ సెక్యూరిటీతో ఇచ్చేందుకు ఒక పక్కని, రెండవది కూడా ఈరోజు ఉన్న ఏదైతే మనకి జీడిపి $43.5 బిలియన్ ఉందో దాంట్లోని 10% ఈవేళ ప్రత్యేకించి ఆక్వా ఫుడ్స్ మీద వాటి మీద ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు దేశానికి ఆ వెల్దీని మనం పెంచుతున్నాం, రాష్ట్రానికి పెంచుతున్నాం. అట్లాంటి ప్రజలకు కూడా ఈవేళ దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అటువంటి స్ట్రెంత్ కావాలి కదా. రెండోది రోడ్వేస్, ఈవేళ 6 లేన్ రోడ్స్ వేయాలన్నా, ఫ్లైఓవర్లు వేయాలన్నా దానికి కావాల్సిన ఇక్కడ నుంచి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి దాన్ని ఈరోజు రావడం ఎయిర్వేస్ ద్వారా, దాని ద్వారా ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారైతే ప్రతి ఫ్లైట్స్ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి మనకి ఈ ప్రాంతానికి, తద్వారా ఇది ఒకటే కాకుండా టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతానికి ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. మనకు కావాల్సింది ఈరోజు నీతి ఆయోగ్ లాంటి దాన్నే గ్రోత్ హబ్ సిటీగా విశాఖపట్నాన్ని ఎంపిక చేసిందంటే 4 భారతదేశంలో ఇస్తే ఒకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా ఉంది, ఇంకోటి వచ్చి ఆధ్యాత్మిక డిస్ట్రిక్ట్గా ఉంది, మూడోది వచ్చి డైమండ్స్కి డిస్ట్రిక్ట్గా ఉంది, 4వది మన విశాఖపట్నం ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలోనే ఏషియాలోనే ఉన్న ఇటువంటి సిటీకి ఇన్ని మౌలిక వసతులు కల్పించి దానికి అవసరమైన దాన్ని దృష్టి పెట్టారు కాబట్టి ఈరోజు మనకి రావటం అయింది. కావాల్సినవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మళ్ళీ ఏ అయితే మనకు వచ్చే మళ్ళా విశాఖపట్నం కాదు ఇంకోటి అనుకొని అలాంటి పరిస్థితులు రాకుండా అన్ని ప్రాంతాలు ఈవేళ సమానంగా దృష్టి పెట్టి డెవలప్ చేయడం అనే దాన్ని తీసుకోవడానికి మేమైతే దాన్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇంకొకటి ఉత్తరాంధ్రలోని
కీలకంగా వెనుకబడి ఉన్న ప్రాంతంగా ఇది. చిన్న సన్నకారు రైతులు, చిన్న తరహా మధ్యతరహా కుటుంబాలు, పేదవారుగా కుటుంబాలు ఎక్కువ. సో వీళ్ళందరికీ ఈరోజు మళ్ళా మంచి జరగాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ ప్రాంతంలోని ఇంకొక వైపు డెవలప్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు భావితరాలకు భవిష్యత్తు వేయాలంటే ఖచ్చితంగా ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాలి, రావాలి. విజన్ విశాఖ కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? దీన్ని సాకారం చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? విజన్ విశాఖ డాక్యుమెంటరీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు. దాంట్లోని 1,00,000 కోట్లతోని 5 సంవత్సరాల నుంచి దాని మించి టైం పడితే పట్టు 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఈరోజు డెవలప్ చేయడం కోసం ఇప్పటికే దీనికి కావాల్సిన కనెక్టివిటీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. దానికి అవసరమైన 6 లైన్ రోడ్స్ అటు ఇవి ప్రధానంగా కేంద్రము రాష్ట్రము రెండు సంయుక్తంగా దాంతోపాటు ఈవేళ ప్రజల తాలూకు భాగస్వామ్యం ఉంటుంది పీపీటీ మోడ్లో మొత్తం దీన్ని తీసుకొని చేయడానికి దానికి సంబంధించి ఎవరు వచ్చినా దానికి అవసరమైన అంతా మనం సపోర్ట్ చేస్తూ దానికి ఇవ్వడానికి ఈరోజు మనం చేసుకున్నవి. దాంట్లో అవసరమైనది మీకు తెలియదే ఉంది. పట్టణ ప్రాంతం అంతా కూడాను ఇప్పటికే ఉన్న బీచ్లని సుందరీకరణ చేసి ఇంక 10 బీచ్లు, ఒక బీచ్ ఉండేది 10 బీచ్లు ఇప్పుడు వచ్చాయి, పార్క్స్ వచ్చాయి. చక్కగా ఎక్కడ చూసుకున్నా ప్లెజెంట్గా ఒక వాతావరణంతో ప్రతి సెంటర్ కూడా వీళ్ళు డెవలప్ చేశారు వాటికి అన్నిటికొన్నాం చూడడానికి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఉన్న ఘన చరిత్ర ఉన్న అనేక మంది తాలూకా విగ్రహాలతో కూడా ఈరోజు మనకి చూపిస్తూ మన తాలూకా కల్చర్ని మనం ఇవాళ రిప్రజెంట్ చేస్తున్నాం. అటు కొంచెం అటు వెళ్తే అరకు, మనకి మన ఆంధ్ర ఊటీ అరకు ఉంది. మన ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇవాళ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఆంధ్ర యూనివర్సిటీ. మాకు మా ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అది ఆంధ్రాకి. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు అక్కడ చెప్పి చదువుకుని అట్లాంటి పెద్దలు అంటే చెప్తున్నాను. అలాంటి పరిస్థితులు మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఈరోజు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో వాటిలోని ఐటీ సజ్జ లాంటి దాన్ని కూడా బీచ్ ఐటీ సజ్జ లాంటిది కూడా తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఐటీ సంస్థ ద్వారా కూడా ఈరోజు కావాల్సిన రెవెన్యూ ఈరోజు ఇవ్వడానికి ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు కూడా ఈరోజు చేయడానికి అవకాశం ఉండేదాన్ని కూడా ఈరోజు ఇక్కడ దాని మీద కూడా దృష్టి సారించి ఇప్పటికే గంభీరంలో 2,200 కోట్లతో ఐటీ టవర్ లాంటిది ఏర్పాటు చేయడం, అలాగే మెట్రో లాంటిది కూడా ఇవాళ 10,500 కోట్లతోని మెట్రో తీసుకొచ్చి దాన్ని పెట్టడానికి అవసరమైన దాన్ని వయా భోగాపురం, వయా భీమిలి భోగాపురం వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్ రోడ్స్, పోర్టు నుంచి అది కూడా భోగాపురం వరకు 6 లైన్ రోడ్స్. ఇవి కాకుండా వయా కడప బెంగళూరు దానికి అవసరమైన నేషనల్ హైవే నుంచి కనెక్టివిటీ, కొన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఈరోజు పాసింజర్స్ ట్రాఫిక్ ఉందో అలాగే లాజిస్టిక్ ట్రాఫిక్ ఉందో దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫ్లైఓవర్స్ దానికి అవసరమైన కనెక్టివిటీ ఇలాంటి వాటి అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక పక్కన తీసుకుంటూ రెండో పక్కని ఈరోజు ఐఐఎం లాంటి దాన్ని కూడా ఇప్పటికే మన ల్యాండ్ కాస్ట్ మనం 450 కోట్లతో మనం ఇచ్చాం. ఇంకా దాన్ని పూర్తి చేయడానికి దానికి అవసరమైన దాన్ని ప్రతిదీ అంతా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటివన్నీ కూడా తీసుకొని 1,000 కోట్లతోని దీంట్లోని ప్రతి ఒక్కటి అంటే ఏపీఐఎస్ ద్వారా ఈరోజు 2,200 కోట్లతోని టవర్ని ఐటీ టవర్ని ఈరోజు మధురవాడలో పెట్టేది. ఈ ప్రతి ఒక్కటి కూడా దీంతో పాటు 17 మెడికల్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్రం అంతా 7 మెడికల్ కాలేజీలు. అంటే విజన్ విశాఖలో ప్రధానంగా అవి కూడా మెడికల్ కాలేజీలు కూడా పార్ట్ ఆఫ్ ది పోర్ట్లు, పార్ట్ ఆఫ్ ది మీకు చెప్పాను. ఎన్డీఏ మేనిఫెస్టో సూపర్ 6 అనే ఒక పథకాన్ని అటు జనసేన పార్టీ ఏమో షణ్ముఖ వ్యూహం అంటూ ఇంకొక మేనిఫెస్టోని రెండు కలిపి ఇప్పుడు సూపర్ 6 అనే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీరు నవరత్నాలతో ముందుకెళ్తున్నారు. కానీ సూపర్ 6లో మీరు ఇచ్చేదానికంటే అధికంగా 2014లో మీ మేనిఫెస్టో చూస్తే 750 రూపాయల పెన్షన్ అని మీరు చెప్పారు, 1000 రూపాయల పెన్షన్ అని చంద్రబాబు గారు చెప్పారు. అట్లాగే ఇప్పుడు మీరు 3,500 అని చెప్తున్నారు, చంద్రబాబు గారు 4,000 అని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ వాళ్ళ పథకాలు మీకు తెలిసిందని ప్రత్యేకంగా దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది అసలు ఇప్పటికే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది, అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు
చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అంతకన్నా మీరు ఇచ్చేదానికంటే అధికంగా ప్రజలకు ఇప్పుడు సంక్షేమం ఇస్తుంది దాన్ని ఈరోజు ఏదైతే మీరు ఈ ప్రశ్న వేశారో చెప్పాను, గతంలో ఇచ్చిన మేనిఫెస్టోనే బుట్ట దాఖలు చేసిన వారు ప్రజలెవ్వరూ నమ్మే స్థితిలో లేరు. ఒకటి. రెండవది, ఏదైతే సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్షియల్ అది బడ్జెట్ మీటింగ్లోనే ఈవేళ అప్పుల పరిధికి లోబడే ఈరోజు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికంటే తక్కువలోనే తీసుకుందని ఆ ఫిగర్స్తో పాటు ఇచ్చారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా అప్పు తీసుకున్నారు. ప్రతి ఏటా 22% అప్పుల బారిలోని ప్రజల మీద రుద్ది తీసుకునేవారు. ఎవరు ఖర్చు పెట్టారండి? పార్టీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు, నా కమిటీలకి వాళ్ళకి ఇచ్చుకునే ప్రజలకు ఇచ్చే దాంట్లో అవినీతిమయం. ప్రతిదానికి లంచాలు లంచాలు లంచాలు. ఈరోజు ఇవేలో కేవలం 12% జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో తీసుకునే దాంట్లో ఈరోజు ఏం చేశారు? అప్పుల పరిధి లోబడే తీసుకున్నారు. దాన్ని తీసుకునే దాంట్లో కూడా ఇవాళ ప్రజలకి సంక్షేమ అభివృద్ధి రెండు చేస్తున్నారు. నేరుగా ఇవాళ డైరెక్ట్ క్యాష్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని పెట్టి ఈరోజు ఎవరికైతే ఇస్తున్నారో, ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళు అకౌంట్కే వెళ్తూ ఒక్క రూపాయి కూడా అవినీతిమయం లేకుండా ఈరోజు వాలంటరీ వ్యవస్థ కూడా పెట్టి ప్రతి ఇంటికి కూడా వందే లేదని కూడా చెక్ చేసుకొని ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ వారికి కూడా 6 ఇచ్చి అటువంటి కార్యక్రమం ఈరోజు ఇవాళ సచివాలయాల ద్వారా ఇవాళ సచివాలయాలు కట్టారండి, దాంట్లో ఉద్యోగాలు ఇచ్చారండి. అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇవాళ దగ్గర 15,000 మంది కట్టారు. మీ ప్రత్యర్థిగా భావిస్తున్నారు? లేదు, ఎందుకంటే విశాఖ ప్రజానీకం ఎప్పుడు కూడా స్థానికుల కంటే బయట వాళ్ళకి ఎక్కువగా పదవులు ఇప్పించినటువంటి పరిస్థితి, అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి మీరు సొంత ఆడపడుచు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నారా? రెండోది, ప్రత్యర్థిని మీరు ఎలా చూస్తున్నారు భరత్ని? అండ్ ఆయన ఇస్తున్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి విధానాన్ని మీరు చూస్తున్నారు, అండ్ ఇస్తున్నటువంటి హామీల్ని మీరు చూస్తున్నారు. ప్రజలకు ఏం చెప్తారు? ప్రత్యర్థి ఏ పార్టీలో ఎదురుగా పోటీకి వస్తే ప్రత్యర్థేనండి. ఎవరా చిన్నవాడా పెద్దవాడా లేకపోతే ఇదా అదని కాదు, ఎదుర్కొనే. ఎందుకంటే ఒక పార్టీ కన్ఫైన్డ్ అయ్యి మేము పోటీ చేస్తుంటాము. ఖచ్చితంగా ఆ పార్టీ తీసుకునే విధి విధానాలు ఆ వ్యక్తి మీద ఉంటాయి. ఎన్ని చెప్పినా అది నమ్మాలో నమ్మకూడదు అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఇంకొకటి, ఈరోజు స్థానికంగా వాళ్ళకి అందుబాటులో ఉంటారా లేదా, అర్థం చేసుకునే ఆ పేషెన్స్ ఉంటుందా లేదా, వాళ్ళు ఏదైనా వస్తే సమస్యను పరిష్కరించే దిశగా ఉంటారా లేదా, అటువంటి వాటిని కూడా మరి కోరుకుంటారు. ఈరోజు అలాంటి వాటితో పాటు గతంలో కూడా కొత్త వారికి ఇస్తే, నేను మీరు అడిగారు ఇక్కడ మీ ద్వారా కూడా అంటున్నాను, కొత్తవారు మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టి దాన్ని నేర్చుకునేసరికి 5 సంవత్సరాలు నిండిపోద్ది. ఈరోజు అనుభవంతో నేను డే 1 నుంచి చేయడానికి నాకు కారణం జిల్లా పరిషత్ చైర్పర్సన్ 2 times చేయడాన్ని డే 1 నుంచి నేను అందిపుచ్చుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు తోడైంది. నేను పార్లమెంట్ మొదటి రోజు నుంచే, వెళ్ళిన రోజు నుంచే మాట్లాడడం మొదలుపెట్టాను. అంటే ఇష్యూస్ మీద అవగాహన ఉండేవాళ్ళు ఒకలా ఉంటారు. దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడున్నాయి ఏ విధంగా తేవాలనుకునేది ఉంటుంది. అంతేగాని మా బీజేపీ నా ఫ్రెండ్స్ కదా, నా వాళ్ళతో నేను చేసేయగలను అది కాదు కావాల్సింది. స్థానికంగా ఉన్న ప్రాబ్లంని వాళ్ళతో తెలుసుకొని దాన్ని అక్కడ ఎక్కడ వెళ్ళాలో ఏ విధంగా తేవాలనే దాన్ని అటువంటి దాంతో నీవేళ వెళ్తే ఆ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాన్ని సంబంధించి ఈరోజు ప్రజల అనుభవం చూస్తారు, అందుబాటులో ఉండేవాళ్ళు చూస్తారు. మరి అలాంటి వాటిలోనే చూసుకునేటప్పుడు ఖచ్చితంగా దాన్ని ఈరోజు అనుభవంకి ఇస్తారా లేకపోతే కొత్త వారికి ఇస్తారా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంత వాల్యుబుల్ టైం మీకు కేటాయించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. బుక్ ఆఫ్ బ్రెయిన్ నిండా కూడా ఒక బుక్ని తయారు చేసుకున్నారు. విశాఖకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ప్రజలు డెఫినెట్గా మిమ్మల్ని ఆదరించి మీకు అవకాశం ఇచ్చి మీ సీనియారిటీని ప్రజలకి చూపిస్తారని అభివృద్ధి రూపంలో కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ కూడా చెప్పొచ్చు, బికాజ్ మీ కాన్ఫిడెన్స్ అలా కనబడుతోంది. సో ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.